హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో 3 కోర్సెస్, అగ్రికల్చర్, వెటనరీ మరియు హార్టికల్చర్, ఈ 3 కోర్సెస్ని క్లియర్గా అర్థం చేసుకుందాం, అనలైజ్ చేద్దాం, కంపేర్ చేసుకుందాం. ఇంకా మీకు ఈ 3 కోర్సెస్లో ఏ బెస్ట్ కోర్స్ బాగుంటుందో, అంటే మీకు సంబంధించి, అంటే మీ కెరియర్ ప్లాన్స్తో సంబంధించి, మీ ఫ్యూచర్తో సంబంధించి, మీ ఇంట్రెస్ట్తో సంబంధించి, మీ ప్యాషన్తో సంబంధించి ఈ 3 కోర్సెస్లోని ఏ కోర్స్ మీకు బెటర్గా ఉంటుందో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీరే డిసైడ్ చేసుకుంటారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్, మీరు కనుక ఈ 3 కోర్సెస్ ఆప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే మాత్రం ఫార్మర్ కోటా మీకు ఉంటే, అంటే మీ ఫ్యామిలీలో మీది రైతు ఫ్యామిలీ అయితే మాత్రం మీకు ఫార్మర్ కోటా దొరుకుతుంది. ఈ ఫార్మర్ కోటాకి ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటి, అవి కూడా నేను మీకు లాస్ట్లో చెప్పేసేస్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియోలో మనం ఒక్కొక్క పర్టికులర్ కోర్సుతో సంబంధించి టాప్ కాలేజెస్ ఏమిటి, కరికులం ఏంటి, ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఒక్కొక్క కోర్సు, ఈ పర్టికులర్ కోర్సెస్ సంబంధించి రీసెంట్గా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అది కాకుండా ఫ్యూచర్లో వెళ్ళి మీరు ఈ కోర్సెస్లో ఏ కోర్స్ తీసుకుంటున్నారన్న మీ కెరియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది అర్థం చేసుకుంటాం. అదే అనమాట. ఓకే, సరే. సో అన్నిటికన్నా ఫస్ట్, బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఓకే, లెట్ us టాక్ అబౌట్ ద నీట్ రిజల్ట్స్. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ నీట్ కూడా అప్లై అయ్యి ఉంటారో చాలా మంది స్టూడెంట్స్, వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది దట్ వేదాంతు హ్యాస్ యాక్చువల్లీ అచీవ్డ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ర్యాంక్ నెంబర్ 234, ర్యాంక్ నెంబర్ 413, ర్యాంక్ నెంబర్ 475, ర్యాంక్ నెంబర్ 576, ఇవన్నీ ర్యాంక్స్ అనేవి యాక్చువల్గాను వేదాంతు అచీవ్ చేసే త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్. సో మీలో ఎవరైనా యాక్చువల్గా ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే మాత్రం ఇన్ టేకింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బ్యాచెస్, ఫర్ బోత్ ఆఫ్ దెమ్ వేదాంతు ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎస్పెషల్గా మనం మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ సీ, ఓకే, మనకి ఏదైతే యాక్చువల్గా అర్జున కోర్స్ ఉందో, అర్జున ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉన్నదో, ఇది వచ్చేసి మనకి ఒక ఆన్లైన్ బ్యాచ్. ఏదైతే మీరు నీటు మరియు ఈఏపీ సెట్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో మనకి ఈ కోర్స్ ఇయర్ లాంగ్ కోర్స్ ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ అయినంత వరకు ఇందులో ఉన్న క్లాసెస్, టెస్ట్స్, ఏవైతే నోట్స్ ఉన్నాయో అవన్నీ వ్యాలిడ్గా ఉంటాయి. సో డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, ఈ కోర్స్ అనేది మీకు నెక్స్ట్ 16 జూన్ నుంచి మీకు బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. అండ్ మీకు 2,999లోనే మీకు ఈ కోర్స్ దొరుకుతుంది. 699 మీకు కాంబో, అంటే మీకు తత్వ బుక్స్, ఏవైతే తత్వ మెటీరియల్ ఉంటాయో అవి కూడా మీకు పంపించడం జరుగుతుంది. యాడెడ్ టు దట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆఫ్లైన్ సెంటర్స్ యాజ్ వెల్. ఈ ఆఫ్లైన్ సెంటర్స్లో మీరు కావాలంటే నీట్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఓకే, అప్ టు 90% స్కాలర్షిప్ దొరుకుతుంది. మీరు కనుక అక్కడ వెళ్ళి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇన్స్టెంట్ గాను, IBSAT అనేసి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో వచ్చిన స్కోర్ బట్టి అప్ టు 90% స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది. సో యూ కెన్ విజిట్ ద నియరెస్ట్ ఆఫ్లైన్ సెంటర్. తెలంగాణలో వచ్చి హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇంకా ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, ఇంకా తిరుపతిలో సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే నాన్న, లెట్ us స్టార్ట్ ఆ సెషన్. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ బీఎస్సీ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ని ముందు కంపేర్ చేసుకుందాం. వీటి రెండింటిని కంపేర్ చేసుకుని వెటనరీ గురించి కూడా చెప్పేసిస్తాను. లాస్ట్లో మీరే ఒక డిసిజన్ తీసుకోగలుగుతారు. సో అన్నిటికన్నా ఫస్ట్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో, ఇట్స్ అ 4 years కోర్స్. కొన్ని చోట్ల ఇది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అంటున్నారు. అందుకే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, అందుకే 4 ఏళ్ల కోర్స్ అయిపోయింది. నార్మల్ బీఎస్సీ కోర్సెస్ అన్ని మీకు 3 ఏళ్ళే ఉంటాయి, కానీ ఇవి ఎక్స్టెన్సివ్ కోర్సెస్ రెండును. అది ఇక్కడ విషయం అనమాట. ఇప్పుడు మనకి మెయిన్గా చూసుకున్నట్లయితేను అగ్రికల్చర్లో వచ్చేసినాను మీరు చాలా అంతవరకు అన్ని ప్లాంట్స్ది గ్రోత్ ఏదైతే ఉన్నదో దాన్ని డీటెయిల్గా బాగా చదువుకుంటారనమాట. ఓకే, అగ్రానమీ, ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్, దాని తర్వాత అగ్రికల్చర్ ఎకనామిక్స్ వచ్చేసి క్రాప్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ మీరు ఆల్రెడీ చదివారు, చాలా బాగా ఇక్కడ మళ్ళీ చదువుకుంటారు. దాని తర్వాత మనకు వచ్చేసి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అంతేందుకు మీరు యానిమల్ ప్రొడక్షన్ వరకు, ఓకే, అగ్రికల్చర్, మైక్రోబయాలజీ అంతవరకు కూడా మీరు చదువుకుంటారు అనమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి మీకు హార్టికల్చర్లో వచ్చేసి నాకు చెప్పాలనుకుంది ఏంటంటే, హార్టికల్చర్లో వచ్చేసి కూడా మీరు ఆల్మోస్ట్ అగ్రికల్చర్ లాగే సిలబస్ ఉంటుంది, కానీ దెర్ విల్ బి స్మాల్ డిఫరెన్సెస్. ఇక్కడ ఏంటి, మీరు హార్టికల్చర్స్లోని హార్టికల్చర్, సాయిల్ సైన్స్, ప్లాంట్ ప్రొపగేషన్, నర్సరీ మేనేజ్మెంట్, ఇక్కడ ఏంటంటే హార్టికల్చర్లో మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ప్రొడక్షన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్గా చదువుతారు. అగ్రికల్చర్లో ఇన్ జనరల్ మొత్తం అన్ని క్రాప్స్ గురించి చదివితే, హార్టికల్చర్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వీటి మూడిటితో సంబంధించి మొత్తం ఏదైతే క్రాప్ మేనేజ్మెంట్ అంతా ఉంటుందో వాటి గురించి చాలా డీటెయిల్గా, చాలా బాగా చదువుతారు. ఓకే, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే హార్టికల్చర్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏవైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయో, ఓకే, ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని స్టోరేజ్ ఫెసిలిటీస్లో చాలా జాగ్రత్తగా అందించాలి. ఆ స్టోరేజ్ కండిషన్స్ ఎలా ఉండాలి, ఓకే, ఎలాంటి కండిషన్స్లో మీరు ఇంకా ఫ్రెష్గా ఉంచవచ్చు, వెజిటేబుల్స్ని పాడవకుండా వాటిని ఎలా కాపాడచ్చు. మెయిన్గా ఏంటంటే మనకి బోల్డ్ అని ప్లాంట్, ఇంకా ప్లాంట్ డిసీజెస్, మెయిన్గా ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ దేనివల్ల అయితే పాడైపోతాయి, బ్యాక్టీరియల్ ఇంకా వైరల్ డిసీజెస్ వల్ల, ఫంగల్ డిసీజెస్ వల్ల, వాటితో సంబంధించి కూడా మీరు చాలా బాగా చదువుతారు. సో ఇది వచ్చేసి హార్టికల్చర్లో వస్తుంది. సో హార్టికల్చరు అగ్రికల్చర్లోనే ఒక చిన్న ఆఫ్షూట్ బ్రాంచ్, దేంట్లో అయితే మీరు ఇన్ డెప్త్
ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వీటి గురించి పూర్తిగా ఇంకా బాగా చదువుతారు 4 ఏళ్ళు. దాని తర్వాత మీకు ఇందులో కూడా మీకు మాస్టర్స్ అవి ఉంటాయి. సేమ్ అగ్రికల్చర్లో కూడా మీకు మాస్టర్స్ ఉంటాయి. ఓకే, సరే అయితే ఇప్పుడు మనకి టాప్ కాలేజెస్ ఏంటి? మెయిన్ నేనైతే ఆంధ్రాలో వచ్చేసరికి మనకి ఆంధ్రాలో వచ్చేసరికి అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ నైరా రాజమహేంద్రవరంలో ఒకటి, దాని తర్వాత ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, ఇంకా అగ్రికల్చర్ కాలేజ్ కర్నూలులో ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్. మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని, ఒకటి ప్రకాశం డిస్ట్రిక్ట్లోని, ఇంకోటి మనకి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, దాని తర్వాత కడప డిస్ట్రిక్ట్, దాని తర్వాత అనంతపురం, దాని తర్వాత అనంతపురంలో ఇంకోటి. సో అలాగా మనకి ఇంకా 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కాలేజెస్ చాలా మంచిది. టాప్ ప్రయారిటీలో అయితే మీరు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవాలి. మీరు యాక్చువల్గా ఆప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా బాగానే ఉంటాయి. అదే మనకి అగ్రికల్చర్తో సంబంధించి యాక్చువల్గాను ఇవన్నీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి వచ్చేసరికి 884 సీట్స్ ఉన్నాయి అగ్రికల్చర్తో సంబంధించి. మొత్తం ఆంధ్రాలో అన్ని సీట్స్ కలిపి చూసుకున్నట్లయితే అంటే మనకి అగ్రికల్చర్లోని గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని కలుపుకొని చెప్తున్నాను నేను మీకు. ఓకేనా, టాప్ కాలేజెస్. దాని తర్వాత మనకి తెలంగాణలో కూడాను టోటల్ 960 సీట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి యాక్చువల్గా రాజేంద్ర నగర్లో ఏదైతే పీజీటీఎస్ఏ ఉందో అది అలాగో వస్తుంది. అది కాకుండా మనకి అశ్వర్రావుపేట ఒకటి, జగిత్యాల ఒకటి, దాని తర్వాత నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఒకటి, వరంగల్ ఒకటి, ఇంక సిరిసిల్ల ఒకటి. ఈ జాగాల్లో కూడా మీకు టోటల్గా 6 కాలేజెస్ ఉన్నాయి. ఈ 6 కాలేజెస్ ఒక్కొక్క కాలేజ్ ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మీరు చూసుకోవచ్చు. టోటల్ 960 సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ని కూడా కలుపుకొని. ప్రైవేట్ కాలేజెస్తో ప్రాపర్ లిస్ట్ నాకు ఇంకా దొరకలేదు. దొరికినట్లయితే నేను మీ ముందు డిస్ప్లే చేసేస్తాను నెక్స్ట్ టైం దొరికినప్పుడు. ఓకే, హార్టికల్చర్ కాలేజెస్తో మెన్షన్ చేసుకున్నట్లయితే 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మీకు. ఓకే, ఒకటి మనకి తాడేపల్లిగూడెంలో, ఒకటి మనకి కడప, ఇంకోటి విజయనగరంలో, ఇంకోటి ప్రకాశం డిస్ట్రిక్ట్లో. ఇవి గవర్నమెంట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్లో అనంతపురంలో ఒకటి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒకటి, దాని తర్వాత ప్రకాశంలో ఇంకోటి, ఇంకా అనంతపురంలో. సో 2 అనంతపురంలో, 2 ప్రకాశం డిస్ట్రిక్ట్లోని మీకు 2 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ 4, ప్రైవేట్ కాలేజెస్ 4, టోటల్గా 8 కాలేజీలు ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మీకు 300 + 13 + 156. సో మీరు దాదాపు ఒక లెక్క వేసుకోవచ్చు ఎంతవరకు ఉంటుంది, 450+ సీట్స్ మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట హార్టికల్చర్తో సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాన్న మీకు తెలంగాణ, ఇది వచ్చేసి నేను ఆంధ్రాలో చెప్పాను, దిస్ ఇస్ ఫర్ ఆంధ్ర. అదే తెలంగాణలో వచ్చేసి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ లేవు. 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి మనకి ఏదైతే రాజేంద్ర నగర్లో ఉందో అక్కడ, అది కాకుండా మనకి వనపర్తి డిస్ట్రిక్ట్లో ఇంకోటి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ దాదాపు ఒక 200+ సీట్స్ ఉన్నాయి అంతే. కంపారిటివ్గా ఆంధ్రాలో మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి హార్టికల్చర్లో. సో దానివల్ల కట్ ఆఫ్స్ డిఫర్ అయిపోతాయి. మనకి ఆంధ్రాలో హార్టికల్చర్ సీట్ రావాలంటే కొంచెం ఈజీ అయిపోతుంది, కానీ అదే తెలంగాణలో రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. బికాస్ ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆర్ లెస్. ఇదే మెయిన్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్తాం, కట్ ఆఫ్స్ కన్నా ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం కొంచెం ఫీజ్ స్ట్రక్చర్ అర్థం చేసుకుందాం. చూడండి, మనకి మీరు కనుక ఫర్ సపోజ్ బీఎస్సీ అగ్రికల్చర్లో వెళ్తున్నారంటే మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్లో వెళ్తే దాదాపు పర్ సెమిస్టర్ ఫీజు వచ్చేసి మీకు 45,000 ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాలేజెస్కి. అదే వెటనరీకి 57,000, అదే హార్టికల్చర్కి వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని సేమ్ రేంజ్లో ఉంటాయి. ఓకే, అదే మనకి ప్రైవేట్ కాలేజెస్ వస్తే మాత్రం మొత్తం అంటే ఒక్కొక్క సెమిస్టర్కి కాదు, ఆల్ ఓవర్ మొత్తం 10 lakhs అవుతుంది అనమాట ప్రైవేట్ కాలేజెస్లోని అగ్రికల్చర్ చేయాలంటే. 10 lakhs అంటే ఆలోచించుకోండి మీరు, మొత్తం అన్ని సెమిస్టర్స్ కలుపుకొని అనమాట. ఓకే, అదే హార్టికల్చర్లో వచ్చేసి మీకు 9 lakhs వరకు అవుతుంది. సో ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఫీజు ఎక్కువ ఉంటుంది అగ్రి ఇంకా హార్టికల్చర్లోని. కానీ గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చేస్తే మాత్రం సెట్, టెన్షన్ లేదు ఎక్కువ. ఓకే, అది ఇప్పుడు మనకి యాక్చువల్గాను ఒకసారి మీరు అగ్రికల్చర్ మీద అయిపోయింది అనుకోండి. అగ్రికల్చర్ అయిన తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ దట్ యూ హ్యావ్. అగ్రికల్చర్ ఆఫీసర్ లాగా, డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా, దాని తర్వాత మీకు బోల్డ్ సైంటిస్ట్ లాగా అయితే మీకు చాలా ఉన్నాయి. అది కాకుండా మీరు సీడ్ టెక్నాలజిస్ట్, ప్లాంట్ బ్రీడింగ్లోని చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అగ్రికల్చర్తో సంబంధించి. సో అక్కడ ఎలాగో మీకు ఉంటాయి. అది కాకుండా మీరు ఓన్గా కూడా బోల్డ్ అని వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మష్రూమ్స్తో సంబంధించి మష్రూమ్ కల్టివేషన్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆపర్చునిటీ. చాలా మంచి బిజినెస్ అక్కడ కూడా ఉంది. ఓకే, చాలా మంది ఎలాంటి ఐడియా లేకుండానే మష్రూమ్ కల్టివేషన్కి వెళ్ళిపోయి చేసేస్తున్నారు. సో దానికోసం మీకు ఇంకా ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి యూ విల్ బి మోర్ వెల్ వర్స్డ్ ఇన్ టు ఇట్. దాని తర్వాత మనకి సైంటిస్ట్ ఇదే హార్టికల్చర్తో సంబంధించి అయితే మీకు సేమ్ సైంటిస్ట్ లాగా వేరే రోల్స్లోని మీకు జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు శాలరీస్ వచ్చేసి మీకు వీటిల్లోని దాదాపు స్టార్టింగ్లో వచ్చేసి
మీకు గవర్నమెంట్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. హార్టికల్చర్లో అగ్రికల్చర్లోని బోల్డ్ అని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ప్రొఫెసర్ జాబ్స్ ఉంటాయి అక్కడ మీ ప్రొఫెసర్గా కాకుండా రీసెర్చ్ ఎలాగో చేస్తారు. సో వాటికి చాలా మంచి యూజీసీ స్కేల్ శాలరీస్ ఉంటాయి. ఓకే, సో అక్కడైతే టెన్షనే లేదు. అది కాకుండా మీరు ప్రైవేట్ కంపెనీస్లో వెళ్ళినా కూడా సైంటిస్ట్ రోల్స్ ఏవైతే ఉంటాయి దానికి కూడా మంచి మంచి శాలరీస్ అనేవి ఉంటాయి. దాదాపు ఈచ్ ఆఫ్ ఇట్ రేంజింగ్ ఫ్రమ్ 6 to 10 LPA, అంటే 6 lakhs to 10 lakhs per month per annum దొరుకుతుంది స్టార్టింగ్లో. దాని తర్వాత అలా అవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఓకే, శాలరీస్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముందుకు వెళ్తే లెటస్ టాక్ అబౌట్ వెటనరీ. వెటనరీ గురించి మనం మాట్లాడలేదు, లెటస్ టాక్ అబౌట్ వెటనరీ ఆల్సో. మూడింటి గురించి లాస్ట్లో ఒక ఈజీ కంపారిజన్ చెప్పేసిస్తాను మీకు. వెటనరీ వచ్చేసి కొంచెం పెద్ద కోర్స్, ఎందుకంటే మీరు దీంట్లో డాక్టర్ అవబోతున్నారు. యుల్ బి ఏ డాక్టర్ ఫర్ ద యానిమల్స్ ఏదైతే మొత్తం ట్రీట్మెంట్ ఉందో అది నేర్చుకుంటారు. నార్మల్గా MBBS BDS వీటన్నిటిలో ఏంటంటే మీరు హ్యూమన్ బాడీ గురించి చదువుకుంటారు అంతే. కానీ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్తో సంబంధించి చదువుకుంటారు కాబట్టి సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ వెటనరీలో మీకు. ఓకేనా, అది. సో 5.5 years కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఇంక్లూడెడ్ ఇందని, 4.5 years స్టడీస్ సేమ్ MBBS లాగే. దాని తర్వాత ఫర్దర్ మీరు ఇందులో మాస్టర్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను చెప్పక్కర్లేదు, మీరు యాక్చువల్గాను కరికులం వచ్చేసరికి దీంట్లో మొత్తం యానిమల్స్ సంబంధించి ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, పారాసైటాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఎపిడెమియాలజీ, న్యూట్రిషన్ అన్ని చదువుతుంటారు యానిమల్స్ సంబంధించి. సో యానిమల్స్తో సంబంధించి A to Z ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గర రెడీగా ఉండాలి. ఓకే, అందుకు. దాని తర్వాత ఇంకా నేను బోల్డ్ అని ఇక్కడ రాస్తాను, మీరు కావాలంటే ఇది రిఫర్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సరే అయితే. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాప్ కాలేజెస్ ఏమిటి ఇది మీకు తెలియాలి. ఆంధ్రాలో వచ్చేసి మనకి తిరుపతిలో కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, దాని తర్వాత NTR కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరం, చాలా మంచి కాలేజ్. ఓకే, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇక్కడ చదివారు NTR కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్. నా ఇంటర్ ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ ఇక్కడ చదివారు. సో ఇట్స్ అ గుడ్ కాలేజ్. దాని తర్వాత వెటనరీ సైన్స్ ప్రొడటూరు, దాని తర్వాత వెటనరీ సైన్స్ గరివిడి, దాని తర్వాత కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్, ఇంకా కోరుట్ల. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గాను తెలంగాణ ఫార్మేషన్ అయింది కదా, రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద. రాజేంద్ర నగర్ ఇంకా కోరుట్లో ఉన్న వెటనరీ సైన్సెస్ కాలేజ్లోని ఆంధ్ర నుంచి 5 స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. సో అక్కడ మీరు వెళ్తారు అనమాట. 5 స్టూడెంట్స్, టోటల్ 10 స్టూడెంట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి EWSతో కలిపి 300 సీట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 290+ సీట్స్ ఉన్నాయి. ఓకే, అది. ఇది వచ్చేసి ఆంధ్రాలో. తెలంగాణలో వచ్చేసి మనకి సేమ్ రాజేంద్ర నగర్లో వెటనరీ సైన్స్ కాలేజ్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత కోరుట్ల, కామారెడ్డి, నిజామాబాద్, దాని తర్వాత వనపర్తి, ఇంకా వరంగల్లోని. ఓకే, సో ఇలాంటి వేరే చోట్ల మీకు యాక్చువల్గాను టోటల్గా 5 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మీకు 5 కాలేజెస్లో నేను మీకు చెప్పేస్తాను. ఈ 5 కాలేజెస్లో కూడా మీకు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ నేను చూపించింది కూడా మీకు గవర్నమెంట్ కాలేజెస్, ఇవి 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రాలో. ఓకే, అలాగే తెలంగాణలో కూడా మీకు యాక్చువల్గా 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇదొకటి. మిగతా 2 డైరీ టెక్నాలజీ, ఇంకా ఫిషరీ సైన్స్తో సంబంధించింది. ఓకేనా, సో ఇవి కొంచెం డిఫరెంట్. ఇవి వెటనరీ ఇక్కడ యాక్చువల్గాను వెటనరీ లేదు, ఇక్కడ డైరీ సైన్స్ ఇంకా ఫిషరీ సైన్స్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మూడు మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్. సో మనకి వెటనరీతో సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ లేవు, ఎక్కువగా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో అందుకే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇలా తక్కువ అయిపోతాయి దీనివల్ల. వెటనరీతో సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందాకలే నేను మీకు చెప్పాను. ఓకే, 48,000 వరకు ఉంటాయి. ఇందాక నేను చూపించాను కదా మీకు, ఆల్మోస్ట్ 50K వరకు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీరు వెటనరీ డాక్టర్ కింద, సైంటిస్ట్ కింద, ఓకే, ఆఫీసర్స్ కింద, సర్జన్స్ కింద మీరు అలాగే ఉంటారు. సో దీంట్లో అయితే గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మీరు అగ్రికల్చర్, వెటనరీ, ఇంకా హార్టికల్చర్ వీటి మూడిట్లో ఏది తీసుకున్నా కూడా గవర్నమెంట్ జాబ్స్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, అది కాకుండా బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్స్లోని జనాలు కావాలి. ఎక్కడైతే జనాలు ఉన్నారో ఆల్రెడీ అక్కడ కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. కానీ ఎక్కడైతే జనాలు తక్కువ ఉన్నారో అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండదు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇంకా వెటనరీ వీటి మూడిట్లో మీరు వేటికి వెళ్ళినా కూడాను మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఏ కోర్సెస్ అయినా కూడాను మూడిట్లో నేను అన్నిటికన్నా ఇంపార్టెంట్ వెటనరీకి అన్నిటికన్నా లోయెస్ట్ కట్ ఆఫ్. వెటనరీలో ఒక పర్టికులర్ స్టూడెంట్కి సీట్ రావాలనుకోండి, వెటనరీలో రావాలంటే మాత్రం 5K ర్యాంక్ లోపు రావాలి. ర్యాంక్ మీది 5,000 లోపు ఉంటేనే ఈజీగా సీట్ దొరుకుతుంది, లేదంటే కష్టం. 5,000 కన్నా దాటిందా కష్టమే. ఎందుకంటే ఏ పర్టికులర్ కేటగిరీ అవునండి 5,000 క్రాస్ అవ్వకూడదు. ప్రిఫరబుల్లీ క్రాస్ అయిందా మ్యాక్సిమం SC/ST స్టూడెంట్స్ లేదంటే OBC స్టూడెంట్స్ వచ్చేసి 6K 7K ర్యాంక్ వరకు వెళ్తే మాత్రం అవుతుంది, దానికన్నా ఎక్కువ అవ్వదు. అదే మనకి అగ్రికల్చర్ ఇంకా అగ్రికల్చర్తో సంబంధించి అయితే 20K ర్యాంక్ వచ్చినా కూడాను పర్వాలేదు, సీట్లు అనేవి వచ్చాయి. 20K ర్యాంక్ వరకు కూడా సీట్లు వచ్చాయి. సో పర్వాలేదు అగ్రికల్చర్లో, అందుకేను. ఓకే,
20K ర్యాంక్ వచ్చినా కూడాను పెద్దగా టెన్షన్ లేదు, సీట్ వస్తుంది. కానీ అక్కడ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. మెయిన్గా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 10,000 లోపే రావాలి. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 20,000 వచ్చినా కూడా స్టూడెంట్స్కి నో నీడ్ టు వరీ. ఓబీసీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, అది. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఫైనల్లీ మనకి హార్టికల్చర్ వస్తుంది. హార్టికల్చర్ ఏవైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో అవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ద రీజన్ ఇస్ ఓకే, మనకి హార్టికల్చర్ చాలా మంది అగ్రికల్చర్ దొరకకపోతే వెళ్ళడం అలాంటివి చేస్తుంటారు. టాప్ ప్రయారిటీగా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ పెట్టుకుంటారు. సో ఈ పర్టికులర్ రీజన్ వల్ల ఏమవుతుందంటే హార్టికల్చర్ ఒక మంచి ఆప్షన్ కింద చూస్ చేసుకోవడం వల్ల దీని ఒక్కొక్కసారి సడన్ గా ఇటు అటు అవుతుంటాయి. కానీ ఒక విషయం చెప్పేస్తాను, 15K లోపు ఉండాలి దీనికి రావాలంటే ర్యాంకు. 15K లోపు ఉంటే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా 7 to 8K లోపు వచ్చేయాలి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్కి 15K లోపు ఉండాలి ఇది. ఓకే, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఓబీసీ స్టూడెంట్స్ గురించి ఏదైతే చెప్తున్నానో, ఓబీసీ ఏవైతే బీసీ స్టూడెంట్స్ ఉన్నారో A to E మొత్తం ఉన్నారో అవి ఇంకా ఈడబ్ల్యూఎస్ది ఆల్మోస్ట్ సేమ్ కట్ ఆఫ్స్ ఉంటాయి, పెద్దగా మారవు. ఓకేనా, అది. సో ఇది నాన్న కట్ ఆఫ్స్ సంబంధించి. ఇప్పుడు మనకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఈ 3 కోర్సెస్లో నేను ఏ కోర్స్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి కదా, మీరందరూ ఈఏపీ సెట్ రాసి ఉండాలి. ఓకే, ఈఏపీ సెట్ రాసి ఉండాలి, ఇంక ఎలిజిబుల్ అవ్వాలి. ఓకే, సో ఈఏపీ సెట్లో మీరు క్వాలిఫై అవ్వలేదంటే మాత్రం కుదరదు, క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫై అయ్యి మీరు ఈ ర్యాంకుల్లో ఉండాలి. అది కాకుండా అగ్రికల్చర్తో సంబంధించి దెర్ ఈస్ అన్ అనదర్ ఎగ్జామ్ నోన్ యాజ్ అగ్రిసెట్. ఓకే, సో మీలో ఎవరైనా అగ్రిసెట్ గురించి సంబంధించి ఏంటో చెప్పాలనుకుంటున్నారంటే కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. అగ్రిసెట్తో సంబంధించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఎగ్జామ్ పూర్తిగా సెపరేట్గా ఓన్లీ అగ్రికల్చర్ కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ తీసేసి ఆ ఎగ్జామ్తో సంబంధించిన రిజల్ట్స్ కోసం తీసి పెట్టేస్తారు. ఇందాక నేను మీకు చూసుంటారు స్లైడ్లోని ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15% ఆల్ ఓవర్ ఇండియా అగ్రికల్చర్ సీట్స్ అన్నీను సపరేట్గా వాళ్ళ ఎగ్జామ్ కోసం తీసి పెట్టేస్తారు. సో నేషనల్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది అగ్రికల్చర్కి. సో మీరు అగ్రికల్చర్ గట్టిగా చేయాలనుకుంటున్నారు, అది ఆంధ్ర తెలంగాణనే కాదు, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా నేను చేస్తాను, మంచి కోర్సు నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం అడగండి. ఆ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గురించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దట్స్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ ఇట్. నౌ లాస్ట్లో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, ఏ కోర్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నట్టు ఎలిజిబిలిటీ గురించి చెప్పాను ఇప్పుడు మీకు తీసుకోవడంలోని. సో ఈ కట్ ఆఫ్స్లోపు ఉంటే మాత్రం మీకు సీట్లు వస్తాయి. రెండో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నది అన్నది. ఓకే, మీరు అగ్రికల్చర్లో వెళ్దాం అనుకుంటున్నారంటే ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? మీకు ప్లాంట్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉందా, ప్లాంట్ రీసెర్చ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే మీరు వెళ్ళాలి. అంటే మీరు బాటనీలో చాలా ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండాలి. మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను నాన్న, హార్టికల్చర్ నేను అగ్రికల్చర్లో వెళ్తున్నారంటే మాత్రం ప్లాంట్ ఫిజియాలజీ ఏదైతే ఉన్నదో అది మీరు చాలా ఇంట్రెస్టెడ్గా చదువు ఉండాలి. మీరు ఆల్రెడీ ప్లాంట్ ఫిజియాలజీ చదువుంటారు, రైట్? సో ఆ ప్లాంట్ ఫిజియాలజీ చదువుతున్నప్పుడు మీకు చిరాకు పుట్టిందా లేదంటే ఇంట్రెస్ట్ వచ్చిందా? చిరాకు పుట్టిందంటే మాత్రం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ టాపిక్ మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే దానిలోనే చాలా డెప్త్లో వెళ్తారు మీరు. ఓకే, హార్టికల్చర్ కూడా అంతే, ప్లాంట్ ఫిజియాలజీ ఇంకా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ గురించి చాలా బాగా నేర్చుకుంటారు అక్కడ. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ రెండు విషయాల్లోని. అదే మనకి వెటనరీలో వచ్చేసి జువాలజీ మీకు బాగా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్గా ఫిజియాలజీ ఏదైతే చదువుకున్నామో ఆ ఫిజియాలజీ టాపిక్స్ అన్ని మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎక్కువగా మీరు ఇంకా అలాంటివి నేర్చుకుందాం అనుకుంటున్నారంటే యుల్ బి అ డాక్టర్ ఆల్సో. సో మీరు ఒక డాక్టర్ కూడా అవుదాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు వెటనరీ చాలా మంచి ఆప్షన్ అయిపోతుంది. అందరూ టాప్ ప్రయారిటీ ఎప్పుడు వెటనరీ పెట్టుకుంటారు, బికాస్ వెటనరీ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ డాక్టర్స్ కూడా అవుతారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా డైరెక్ట్గా దొరికిపోతాయి, పెద్ద కష్టమే ఉండదు. కాబట్టి వెటనరీ టాప్ ప్రయారిటీ ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ మీకు అగ్రికల్చర్ ఇంకా హార్టికల్చర్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్, ఫ్యూచర్ అనేది ఉన్నది, శాలరీస్ కూడా బాగుంటాయి, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వీటి మూడిట్లోని చాలా బాగా ఉన్నాయి. ఓకే, సో ఇది నాన్న మీకు మీ 3 కోర్సెస్తో సంబంధించి ఏదైతే జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు అవసరం ఉండేదో. దీని తప్ప మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఫర్ సీయింగ్ దిస్ సెషన్ టిల్ ది ఎండ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. వెళ్తూ నేను మీకు ఫార్మర్ సర్టిఫికేట్ గురించి చెప్దాం అనుకున్నాను. సో అదొకసారి నేను మీకు చెప్పేస్తాను, చూడండి. దాని లింక్ కూడా కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేసేస్తాను. జస్ట్ గివ్ మీ 1 minute. అయితే టోటల్గా మనకి 3 ఎనెక్స్చర్స్ వస్తాయి నాన్న. ఈ ఎనెక్స్చర్ వచ్చేసి మీకు ఓకే తెలంగాణ స్టూడెంట్స్కి అయితే డైరెక్ట్గాను పండిత్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే వెబ్సైట్ ఉన్నదో వాళ్ళ వెబ్సైట్లోనే మీకు దొరికిపోతుంది. ఏమీ లేదు, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సింది ఇది కాదు, దిస్ ఇస్ ద ఫస్ట్ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్. ఎవరైతే ఫార్మర్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే మీరు నాన్ మున్సిపల్ ఏరియా అంటే నార్మల్గా మున్సిపల్ కార్పొరేషన్ కింద వచ్చిన ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ చదువు ఉండకూడదు. అంటే సిటీస్లోని లేదంటే టైర్ 1 టైర్ 2 సిటీస్లో చదువు ఉండకూడదు. టైర్ 3 కాదు. వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ మెయిన్గాను చిన్న విలేజెస్ అనమాట. అంటే చిన్న పల్లెటూరులో ఎక్కడైతే ఫార్మింగ్ చేస్తారో
ఆ పల్లెటూరులో ఉన్న స్కూల్స్లో ఎక్కడైనా మీరు చదివారు అంటే అవి నాన్ మున్సిపల్ ఏరియా కింద వస్తాయి. అక్కడ మీరు చదువుంటే మాత్రం అక్కడితో సంబంధించి మీకు ఏం దొరుకుతుంది, రూరల్ ఏరియా సర్టిఫికేట్ ఒకటి దొరుకుతుంది. ఓకే, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదివారు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ హెడ్ మాస్టర్ తోటి మీరు సైన్ తీసుకోవాలి. ఇదొకటి ఫస్ట్. రెండోది వచ్చేసి మనకి యాక్చువల్గాను ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. ఓకే, సో మీకు యాక్చువల్గాను మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాంతో సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఓకే, ఏ మండల్లో వస్తుంది, పట్టా నెంబర్ లేదంటే ఖాతా నెంబర్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఏరియా ఎంత ఏరియా ఉంది, ఏకర్స్లో లేదంటే గుంటాస్లో చెప్పాలి. చెప్పిన తర్వాత మీరు తహసీల్దార్ నుంచి సిగ్నేచర్ తీసుకోవాలి. ఈ 2 సర్టిఫికేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొక 3వ సర్టిఫికేట్ చెప్పారు కానీ ఆ సర్టిఫికేట్ ఏంటంటే మాత్రం క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబరర్స్ కోటా కింద వస్తుంది. అది వేరేది. అది సో మెయిన్గా మీకు ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 మెయిన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మెయిన్ మీకు అడుగుతారు. ఒకటి మనకి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్స్ లింక్స్ కావాలంటే మీరు అడగండి, డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్లో నేను పంపించేస్తాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ మీకు ఒక ఐడియా అయితే నేను మీకు ఇచ్చేసాను. ఓకే, ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఎందుకు ఇంపార్టెంట్. ఎవరైతే ఫార్మర్ కోటా క్లెయిమ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి చాలా మంచి అమౌంట్ ఆఫ్ రిజర్వేషన్ దొరుకుతుంది. ఓకే, చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి ఫార్మర్ కోటాలోని ఈ 3 కోర్సెస్లో ట్రై చేయడానికి. మీకు సీట్లు కూడా దొరకడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ పెరిగిపోతాయి మీవి. సో మీలో ఎవరికైనా ఈ పర్టికులర్ కేటగిరీ ఉన్నది అంటే తెలుసుకోండి. ఓకే, మీరు ఎలిజిబుల్ కాదో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఛాంపియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.